ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఐటీ హబ్ ని విశాఖపట్నంలో సెట్ చేసుకోవడానికి కాగ్నిజెంట్ వాళ్ళకి 20 acres ఆఫ్ ల్యాండ్ ని 99 పైసాకే ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని చాలా మంది ఏంటంటే వ్యతిరేకిస్తూ ఉంటారు. ఏంటి 21 acres ఆఫ్ ల్యాండ్ 99 పైసాకి ఇవ్వడమే ఏంటి అని. అంటే దీని వెనకాల ఉన్నటువంటి ఆలోచన విధానం ఏంటి, దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి? బేసికల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు కాగ్నిజెంట్కి ఇస్తున్న రేట్ అండి అది 99 పైసా. బేసికల్గా ఇక్కడ మనం చూడాల్సింది అసలు ఆ విశాఖపట్నంలో ఎందుకు పెట్టాలి. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి ఆల్ వెల్ డెవలప్ అయిన సిటీ. ఇక్కడ రెడీమేడ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దొరుకుతుంది, మ్యాన్ పవర్ దొరుకుతుంది, అండ్ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం రెడీ టు ఆక్యుపై లాగా ఉంటుంది. ఇక్కడ చెన్నై ఉందనుకోండి, అది ఆల్రెడీ అది కూడా ఎల్ ఎస్టాబ్లిష్మెంట్ అక్కడ దొరుకుతుంది. బెంగళూరు ఉందనుకోండి, అక్కడ ఎస్టాబ్లిష్మెంట్స్ రెడీగా ఉన్నాయి. అంటే రెడీ టు ఆక్యుపై, రెడీ టు మ్యాన్ పవర్ అనేది దొరుకుతుంది. విశాఖపట్నంలో అన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి కదా, మొత్తం సెటప్ చేసుకోవాలి కదా. అక్కడ మ్యాన్ పవర్ పెద్ద దొరకరు కదా, ఐఐటీలు పెద్ద ఏం లేవు కదా ఏరియాలో. ఇక్కడ నుంచి ఇంటర్వ్యూస్ జనాలు పిలిపించాలి కదా. ఇంత హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏమొస్తుందండి, ఎందుకు చేయాలి ఆ ప్లేస్లో? అందుకని మనకి మనది అని ఫీలింగ్ ఉంటుంది తప్ప కంపెనీ వాళ్ళకి అలా కాదు. వాళ్ళకి ఏంటంటే రెడీ టు డూ ద బిజినెస్ అనమాట. అక్కడ మ్యాన్ పవర్ అన్ని బాగుండేలా చూసుకోవాలి. అందుకని వాళ్ళు సాధారణ ఎస్టాబ్లిష్ అయిన ఏరియాలను ఐడెంటిఫై చేస్తారు అనమాట. అందుకని ఇప్పుడు వాళ్ళు విశాఖపట్నం రావడం కోసం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. అది ఫస్ట్ మీటింగ్ కాదండి. అంటే దేవర్స్లో ఉన్నప్పుడే లోకేష్ వాళ్ళతో మాట్లాడాడు, కంపెనీ సీఈఓతో మాట్లాడారు. ఎప్పటి నుంచో మాట్లాడుతుంటే అది ఫైనలైజ్ ఇప్పుడు అది ఓకే అయిపోయింది అనమాట. ఓకే, అందుకని మనం ఇలా 100 కొద్ది ఎకరాలు 99 పైసలకి ఇస్తున్నారు అలా మనం ఆ యాంగిల్లో చూడకూడదు. ఇస్తే నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎలాంటి మార్పులు చేతులు వస్తే చూడాలి. వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ 1500 కోట్లు పెట్టి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తారు. 8000 మందికి డైరెక్ట్ జాబ్ చూస్తారు, 8000 మందికి. దీని బేస్గా తీసుకుని చిన్న చిన్న బీపో సెంటర్లు అవి వస్తాయి, హాస్టల్స్ వస్తాయి, అండ్ ఐటీ ట్రైనింగ్ సెంటర్స్ పడతాయి. అంటే అట్లా ఫుల్ ఎక్స్పాండ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఊహించు, ఒకప్పుడు ఐటీ సిటీ కనుక లేకుండా ఉంటే హైదరాబాద్ ఎలా ఉండేది? అప్పుడు కూడా ఇలాంటి ఇనిషియేటివ్ ఇచ్చారు కదా. అప్పుడు కూడా ఎల్ఎన్టీ అండ్ మైక్రోసాఫ్ట్ ఇనిషియేటివ్ తీసుకోకుండా ఉంటే, వాళ్ళు రాకుండా ఉంటే హైదరాబాద్ ఇలా ఉండేది కాదు. అంటే ప్రతి చోట ఎక్కడో చోట బిగించేయాలి. అందుకని ఇప్పుడు వాళ్ళు కాగ్నిజెంట్ కంపెనీ వాళ్ళకి అండ్ 99 పైసా నామినల్గా ఇచ్చారు. ఇది ఫస్ట్ టైం ఏం కాదండి, ఇండియాలో మొదలు ఎప్పటి నుంచి చేస్తున్నారు. అంతెందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లోనే 95 ఏప్రిల్లో మన టాటా వాళ్ళకి ఇచ్చారు కదా, టీసీఎస్ వాళ్ళు కూడా ఇచ్చారు. ఆల్మోస్ట్ 20 acresని 99 పైసాకి ఇచ్చారండి. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ నుంచి 600 కిలోమీటర్లో ఉంది, వైజాగ్ అంటే దగ్గరేం లేదు. అంటే చెన్నై నుంచి 800 కిలోమీటర్లో ఉన్నాయి. వాళ్ళకి ఆల్రెడీ ఈ ఏరియాలో ఉన్నాయి కదా వాళ్ళ బిజినెస్ సెంటర్లు. ఇక్కడ నుంచి దూరంగా పెట్టాల్సిన అవసరం వాళ్ళకి ఏం లేదండి. అందుకని వాళ్ళకి ఏదో ఒక ఇన్సెంటివ్ ఇస్తే అంటే గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే వాళ్ళు కొంచెం రిస్క్ తీసుకుని పెడతారు. ఒకసారి పెడితే ఏమవుతుందంటే స్ట్రైట్ అవే 8000 మంది జాబులు వస్తాయి. అది కూడా నెక్స్ట్ 29 కల్లా ఆపరేట్ అవుతుంది, ఎప్పుడుకో కాదు. వాళ్ళు ల్యాండ్ ఫ్రీగా తీసుకున్న సరికాదు, 29 కల్లా వాళ్ళు ఆపరేట్ చేయాలి. అంటే 8000 మందికి జాబులు రెడీ చేస్తారు. అంటే 8000 ఫ్యామిలీ సెటిల్ అవుతాయి అక్కడ. అంటే ఆ సిటీ పెద్దగా అవుతుంది అనమాట, డెవలప్ అవుతుంది. ఎకనామికల్ యాక్టివిటీస్ బిగిన్ అవుతాయి, ఇంకా చిన్న చిన్నగా ఐటీ ఎక్స్పోర్ట్స్ బిగిన్ అవుతాయి. తర్వాత గవర్నమెంట్కి ఇండైరెక్ట్గా తర్వాత మ్యాన్ పవర్, ఎంప్లాయ్మెంట్, ట్యాక్సెస్, జిఎస్టీ చాలా ఉంటాయి కదా, సప్లిమెంటరీ సర్వీస్ అయినా వాటి ద్వారా ఇన్కమ్ వస్తుంది. కాబట్టి బిజినెస్ని మోటివ్ చేయాలంటే గవర్నమెంట్ తరపు నుంచి ఎంతకంత ఎంకరేజ్మెంట్ ఉండాలా. అంటే ఇవాళ రేపట్లో ప్రతి కంపెనీ వాళ్ళు కూడా వస్తే మాకేమి ఇస్తాను అడుగుతారు, ఇంత ముందులా కాదు. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం లేదు. అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అండ్ ఆన్లైన్లో ఎక్కడ కావాలంటే అక్కడ జరుగుతున్న ఈ టైంలో ఇంకా కొత్తగా బిజినెస్ ఎక్స్పాండ్ చేసే అంత ఇది ఏ కంపెనీలకు ఉండదండి. ఒకవేళ ఏదైనా చేయాలంటే మాత్రం గవర్నమెంట్ తరఫున ఎంతకంత ఎంకరేజ్మెంట్ ఉండాలి. కాబట్టి ఈ కాగ్నిజెంట్ అనేది కొత్త కంపెనీ ఏం కాదు, ఈవెన్ టీచర్స్ కూడా అలానే ఇచ్చారు. అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పాలసీ అనమాట, ఐటీని అట్రాక్ట్ చేయడం కోసం. వీళ్ళు ల్యాండ్ అయితే ఒక్కటే ఫ్రీగా ఇస్తున్నారు, మిగతా ఏం కాదు కదా. వాళ్ళే 1500 కోట్లు పెట్టి కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. అంటే 29 కల్లా 8000 మందికి జాబ్ చూపించాలి. అది అనమాట. అది ఒకసారి అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత సప్లిమెంట్ ఇండస్ట్రీస్ బోల్డ్ అని వస్తాయి, బీపో సెంటర్లు అవన్నీ ఇవన్నీ ఎకనామికల్ యాక్టివిటీ బిగిన్ అవుతుంది. అంటే ఇప్పుడు దాకా వైజాగ్ అలాంటి ఏం లేదు కదా, ఇప్పటి నుంచి అది కూడా చిన్నగా ఐటీ తోటి కొంచెం ముందు పద్దు అనమాట. అంటే దే ఆర్ ప్లానింగ్ వెరీ సీరియస్లీ. వైజాగ్నేమో ఐటీ కింద అండ్ అమరావతిని మెడికల్ హబ్ కింద ప్లాన్ చేయడానికి గట్టి ట్రై చేస్తున్నారు. అందులో భాగంగా ఈ ల్యాండ్ కేటాయించారు అనమాట. కాబట్టి మనం నెగిటివ్గా థింక్ చేయకూడదు, పాజిటివ్ థింక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ పొలిటికల్ లీడర్లో కొన్ని వేల వాటికి రకరకాల ల్యాండ్లు ఇచ్చారు. ఐటీ వస్తే దాని పర్సెప్షనే వేరు.
ఇవాళ హైదరాబాద్ బికాజ్ ఆఫ్ ఐటీ. అంటే ఫ్యూచర్ లో జాబ్ ఆపర్చునిటీస్ కానీ ఇవన్నీ రావడం కోసమే అంటారా? డెఫినెట్ గా అది ఒకసారి డెవలప్మెంట్ అయితే గవర్నమెంట్ ఆటోమేటిక్ ట్యాక్స్ ఇన్కమ్ Tax, వస్తుంది కదా. yes. వాళ్ళు సంపాదన అంతా అక్కడే ఖర్చు పెడతారు కదా, వైజాగ్ ఖర్చు పెడతారు. Yes. ఈ 8,000 ఫ్యామిలీ వాళ్ళు అందరూ 80% మనీ అక్కడే అక్కడే ఖర్చు పెడతారు. ఇంకా కొత్తగా గ్రోత్ డెవలప్ అవుద్ది. అండ్ అక్కడ నుంచి ఐటీ ఎక్స్పర్ట్స్ బీన్ అవుతాయి కాబట్టి నీకు ఎంతకంత మళ్ళీ గవర్నమెంట్ ట్యాక్స్లు వస్తుంటాయి, అంటే జిఎస్టీ కలెక్షన్స్ ఉంటాయి, ఫుల్ ఎకనామికల్ యాక్టివిటీ వస్తుంటుంది. Yes. మనం ఇచ్చే 20 ఎకరాలు ఫ్రీగా ఇస్తున్నాం అన్నట్టు మనం చూడకూడదు. ఒక 10 years 20 years డౌన్ ద లైన్ చూసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇంత పెద్దది ఎలా వచ్చింది అనిపిస్తుంది అనమాట. Yes. ఇవాళ రేపట్లో కంపెనీస్ రావడం అంత ఈజీ కాదండి, చాలా చాలా టఫ్ అండ్ చాలా డిమాండ్స్ ఉన్నాయి వాళ్ళకి. ఎందుకంటే ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. బేసికల్గా Yes. ఉన్న ప్లేస్లోనే సరిపోతుంది వాళ్ళకి. అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఈ రోజుల్లో మళ్ళీ, వర్క్ ఫ్రమ్ yes. నడుతున్న ఈ రోజుల్లో మళ్ళీ సపరేట్ ఒక ఆఫీస్ పెట్టాలంటే ఎక్స్పెండిచర్ కదా అంత వాళ్ళకి. Yes. అందుకని ఎంతో నెసరీ అయితే అంత రాదనమాట. అందుకని వీళ్ళు ఏ 10 మాటలో మీటింగ్స్ కలిపి వాళ్ళని మోటివ్ చేస్తే బాగా నెసరీ ఉన్న 1-2 కంపెనీస్ రావచ్చు. అందుకని ఇంత ముందులాగా ఇప్పుడు అంత ఈజీగా రావు. Yes. ఉన్నట్లో టీసీఎస్లో ఓకే చేశారు అండ్ నెక్స్ట్ కాగ్నిజెంట్ వస్తుంది. 2 ఎంఎన్సీ మంచి టాప్ మోస్ట్ కంపెనీస్ yes. కాబట్టి హోప్ ఫ్యూచర్లో మిగతాయి కూడా అక్కడ వచ్చే ఛాన్స్ ఉందని మనం నమ్మచ్చు. Yes. ఊహించుకోండి, మైక్రోసాఫ్ట్ ఎల్ఎన్టీ కనుక హైదరాబాద్లో ఐటీ సిటీ ఉన్నప్పుడు కనుక రాకుండా ఉంటే ఎలా ఉండేది? ఐటీ Development. ఉండదు. Yes, yes. లేదు, అప్పట్లో సెటిల్ వేసారు హైదరాబాద్కి ఇది అవసరమా అని. అవును. బట్ ఇవాళ చూడండి ఎట్లా ఉంది సిటీ. అంటే దానివల్ల డెవలప్మెంట్స్ చాలా వస్తాయి. చాలా చాలా ట్యాక్స్ వస్తాయి. కూడా గవర్నమెంట్ అవును. మళ్ళీ వాళ్ళే పే చేస్తారు అవును, కదా. అందుకని 99 పైసకి ఎకరం ఇవ్వటం అవసరమా ఇట్లా మాట్లాడకూడదు. మనం ఫ్రీగా ఇవ్వటం అని కాదు, మనకి మనం తీసుకున్న హెల్ప్ అనమాట లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. Yes. వీళ్ళు కొన్ని వేల ఎకరాలు జనాలకు ఇస్తున్నారు, ఆ పేర్లు ఈ పేర్లు చెప్పేసి ఏం ఉపయోగం ఉంటుందండి. కాబట్టి కార్పొరేటర్కి ఇవ్వడం వల్ల ఏంటంటే కల్చర్ మారుస్తారు, కొంతమంది జాబ్స్ పర్మనెంట్ క్రియేట్ అవుతుంది, సప్లిమెంటరీ మిగతా మొత్తం బాగా పెరుగుతూ ఉంటాయి అనమాట. ఇట్స్ గుడ్ ఇనిషియేటివ్ బేసికల్గా. అండ్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ప్రతి గవర్నమెంట్ వాళ్ళు ఇవాళ రేపు చేస్తున్నారు. ఈవెన్ ఉత్తరప్రదేశ్ వాళ్ళు చేస్తున్నారు, బీహార్ వాళ్ళు చేస్తున్నారు. ప్రతి రాష్ట్రపతి గవర్నమెంట్లు అన్నీ కూడా పౌదాంతో పోటీ పడుకుంటూ ఫ్రీగా ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి. Yes. Thank you, sir. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి, మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుక ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.